శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామివారు మనకి కనిపిస్తారు. విష్ణుమూర్తి యొక్క రెండవ అవతారమైన కూర్మావతారం మనకిక్కడ దర్శనమిస్తుంది. ఈ గుడిలో మొదటగా చక్రతీర్థం కనిపిస్తుంది. ఇందులో పిండ ప్రదానం చేస్తారు. ఈ గుడికి 2 గంట స్తంభాలు అనేవి మనకు దర్శనమిస్తాయి. ఈ గుడి యొక్క స్తంభాల పైన పూర్వం గుడి గురించి, దేవుడి గురించి రాసిన భాషలనేవి మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. విశాలమైన ప్రాంగణం మనకు కనిపిస్తుంది దారి పొడవునా. స్తంభాలపైన శిలా ఫలకాలు, శిల్పాలు, వాటి యొక్క ఆర్కిటెక్చర్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది. గుడి యొక్క గోడల మీద దేవతా మూర్తుల యొక్క బొమ్మలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కాశీకి వెళ్ళే స్వరంగ మార్గం కూడా మనకు కనిపిస్తుంది. అయితే క్రూర మృగాల కారణంగా ఈ స్వరంగ మార్గం అనేది ప్రస్తుతం మూసిబడి ఉంది. ఇక్కడ అనేక రకాల చిత్రపటాలు అనేవి కూడా మనకి దర్శనమిస్తాయి. కృష్ణం వందే జగద్గురు అని కూడా ఉంటుంది. ఇక్కడకు అనేక మంది ప్రజలు వచ్చి పిండ ప్రదానం చేసిన తదనంతరం దేవుణ్ణి దర్శించుకొనుటకై ఇక్కడికి వస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇదే స్వరంగ మార్గం, కాశీకి వెళ్ళే స్వరంగ మార్గం. ఇది ప్రస్తుతం మూసిపడి ఉన్నది. ఇది దేవాలయం. మొదటగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ తాబేలు పార్కు కూడా ఉంది. ఇక్కడ తాబేలను సంరక్షిస్తూ ఉంటారు. స్వరంగ మార్గం. ఇక్కడ విష్ణుమూర్తి యొక్క అన్ని రకాల అవతారాలు ఉంటాయి.